As the name itself, it indicates that it is operating. Operating means, what is the meaning of operating? Controlling. Very good, super. It is controlling. So it doesn't itself do anything. అంటే కొత్తగా ఏం చేయదు, అందరినీ కంట్రోల్ చేస్తుంటారు, లైక్ ఒక క్లాస్ లీడర్ లాగా. సో జస్ట్ వాడి హీఈస్ కంట్రోలింగ్ ఎవ్రీథింగ్. ఈ టైంలో ఇది చేస్తాం, ఈ టైంలో ఇది చేస్తాం, ఒక లీడర్షిప్ లాగా తీసుకుంటాం. సో ఇట్స్ ఏ కంట్రోలర్. బేసికలీ దిస్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ which is used to control hardware. అంటే ఇది ఆపరేటింగ్ సిస్టమ్ అంటే కంట్రోల్ చేయడం అన్నారు మిమ్మల్ని అందరూ. ఇప్పుడు మీకేంటి ఒక సిఆర్ అని ఉన్నాడు అనుకోండి, క్లాస్ టీచర్ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, వాడు ఫిజికల్గా నీకు కనపస్తాడు, అరే ఇట్లా వెళ్ళి అని చెప్తూ ఉంటాడు, ఓకేనా. బట్ ఇక్కడ when I say that it is controlling is a software, what does it indicates? సో ఫిజికల్గా మీకు కళ్ళ కనపడదు. సో ఇట్స్ ఏ కోడింగ్ రాయడానికి సాఫ్ట్వేర్ అంటారు కదా. సో కళ్ళతో కనపడదు, మీరు రాసే స్క్రిప్ట్లో ఉంటుంది కోడింగ్. సో ఎందుకు ఈ సాఫ్ట్వేర్ అవసరం మనకు? వాట్ ద మెయిన్ ఇంటెంట్? టు కంట్రోల్ హార్డ్వేర్ని ఎందుకు కంట్రోల్ చేయాలి? హార్డ్వేర్ని ఎందుకు కంట్రోల్ చేయాలి? ఎనీ రీజన్? సార్ మీ క్లాస్కైనా ఒక క్లాస్ లీడర్ ఎందుకు అవసరం? Why he needs to control? So to manage. సరే మేనేజ్ అంటే ఏంటి? హార్డ్వేర్లో మేనేజ్మెంట్ అంటే ఏంటి? యూజువల్గా ఒక కంప్యూటర్లో అంటే ఏమున్నాయి యూజువల్గా కంప్యూటర్లో? లైక్ ఒక ఎంబెడెడ్ సిస్టమ్ ఏమైనా ప్రాసెసర్ ఉందా, దాన్ని మేనేజ్ చేయాలి. అంటే ఏం మేనేజ్ చేయాలి? వర్క్ని. అంటే ఏంటి వర్క్ని ఎందుకు మేనేజ్ చేయాలి? యూజువల్గా సింగిల్ వర్కే ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు. ఒక వర్క్ అయితే ఆ ప్రాసెస్ చేసుకుంటూ ఉంటే నీకేం ఇబ్బంది. ఒకేసారి 4-5 పనులు ఉన్నప్పుడు అదేంటి, ఏ పని ఎంతసేపు చేయాలి, ఏ పని ఎంతసేపు చేయకూడదు అనేదాన్ని డివిజన్ చేయాలి కదా. ఇప్పుడు నువ్వు స్టూడెంట్ ఓన్లీ చదువుకుంటూ కూర్చుంటే నేనేం మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు, నోట్ కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. బట్ స్టూడెంట్ అంటే నీకు చాలా వ్యవహారాలు ఉంటాయి, చదువు ఒకటే కాకుండా బయట తిరగాలి, బయట గొడవలు పడాలి, అన్నీ చేసుకోవాలి. సో అందుకని నేను కంట్రోల్ చేయాలి. సో ఈ టైంలో ఇది ఎడ్యుకేషన్ చేయి, దీనికి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వు, దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వు, ఇవంతా ఎవరు కంట్రోల్ చేయాలి? సమ్మన్ హ్యాస్ టు డూ ఇట్. దట్ కంట్రోల్ విల్ బి డన్ బై ఆపరేటింగ్ సిస్టమ్. సో యూజువల్గా ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఈజ్ ప్రాసెసర్ని కంట్రోల్ చేయాలి. ఏం కంట్రోల్ చేయాలి? సో హైయెస్ట్ ప్రయారిటీ టాస్క్కి ముందు చేయాలి, బాగా చేయాలి. హైయెస్ట్ ప్రయారిటీ వైజ్ టాస్క్లు ఉంటాయి, 4-5 పనులు ఉన్నాయి అనుకోండి, ఆ పనులు ఏది ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వాలి అనేది యాక్చువల్గా ప్రాసెస్ అనేది ఒక వస్తువు, ఒక మనిషిలాగా అనుకోండి. ఈ ప్రాసెసర్ ఇది చేయాలి వర్క్స్, ఇది ఏ వర్క్ ఇస్తే ఆ వర్క్ చేస్తూనే ఉంటుంది అన్ని డైరెక్షన్లో. ఒక 10 వర్క్స్ ఇచ్చారు వాళ్ళకి. ఇప్పుడు మీకే ఒక 4 వర్క్లు ఇచ్చారు. క్రికెట్ మ్యాచ్ ఉంది, క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మీరేంటి 2 చేయాలనుకుంటారు యూజువల్గా. ఓకే, లేదంటే ఇక్కడే చాటింగ్ చేసుకుంటూ అక్కడే క్లాస్ వింటూ అక్కడే క్రికెట్ ఆడుకుంటూ అన్నీ చేద్దాం అనుకుంటారు యూజువల్గా. 3-4 వర్క్స్ ఉంటాయి. అప్పుడు దేని ప్రయారిటీ ఇవ్వాలనేది సమ్మన్ హ్యాస్ టు టెల్ యూ. సో కాలేజ్ టైంలో క్లాస్కి ఇంపార్టెన్స్ ఇవ్వు. క్లాస్ నుంచి నీకు నచ్చలేదు కదా క్లాస్ నుంచి బయటకు వెళ్ళి క్రికెట్ ఆడుకో. సో ఏదైనా అట్టే టైం ఒకటే చెయ్యి, దానివల్ల నీకు ఎఫిషియన్సీ పెరుగుతుంది అనే దాన్ని ఎవరో ఒకటి చెప్పాలి కదా దీనికి. బికాస్ హార్డ్వేర్ ఇస్ అంటే ఫిజికల్ వస్తువు, అది దానికి అంత నాలెడ్జ్ ఉండదు, పని చెప్తూ చేస్తూ ఉంటుంది. బట్ పాయింట్ అర్థం కాదు. సో దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, హైయెస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి, దేనికి లోయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అనే విషయాలు కూడా ఎవరు ఆపరేట్ చేస్తారు? ఆపరేటింగ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తారు. బట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఈస్ మెమరీ మేనేజ్మెంట్. అంటే ఏంటి మెమరీ మేనేజ్మెంట్ అంటే? ఇప్పుడు 4-5 పనులు ఇచ్చినప్పుడు నీ బుర్రలో 4-5 పనులు ఉంటాయి. సో ఒక్కదానికి ఎక్కువ ఆక్యుపై చేసినప్పుడు మిగతా 4 పని చేయి. ఈ 4 పని చేయి. ఇప్పుడు క్లాసే వింటున్నాను, ఇంకా సెల్ SMS కొట్టినా ఏం చేసినా నీకు ఏం మైండ్లో పని చేయి. సో అలాంటప్పుడు దేని మెమరీని ఉన్న ఒక సింగిల్ మెమరీని ఒక బ్లాక్ ఏమో ఎడ్యుకేషన్కి, ఒక బ్లాక్ ఏమో ఇట్లా ఈ మేనేజ్మెంట్ అంతా ఎవరు చేయాలి? అగైన్ ఇట్ హ్యాస్ టు డన్ బై ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ ఇవి కాకుండా ప్రింటర్లు, కీబోర్డ్లు ఇవన్నీ కూడా ప్రాసెసర్కి కనెక్ట్ చేస్తాం మనం, అవునా? కంప్యూటర్ అంటే కంప్యూటర్ కదా అన్ని కనెక్ట్ చేస్తాం. సో వాటన్నిటిని హార్డ్వేర్ మేనేజ్మెంట్ని ఎఫెక్టివ్గా యూజ్ చేయాలి. అలా ఇట్ హ్యాస్ టు బి డన్ బై ఆపరేటింగ్ సిస్టమ్. అదా సింపుల్. వాట్ ఇస్ ఆపరేటింగ్ సిస్టమ్? It's a software that controls and manages all the hardware.
ఎందుకు ఇట్లా కంట్రోల్ చేయాలి? టు మేక్ ఇట్ యాజ్ ఏ ఎఫిషియెంట్. ఈ పదం వాడాలి. ఎందుకు మనకు ఆపరేటింగ్ సిస్టమ్? టు మేక్ ఇట్ యాజ్ ఏ ఎఫిషియెంట్. అండ్ ఇంకొక ఎక్స్ట్రా వర్క్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఆ హార్డ్వేర్తో మాట్లాడాలనుకో, కంప్యూటర్తో ప్రాసెసర్తో మాట్లాడాలనుకో, నువ్వు డైరెక్ట్గా హార్డ్వేర్తో మాట్లాడలేవు కదా, యూ రిక్వైర్డ్ ఏ కన్వర్టర్. సో యూజర్ ఇంటర్ఫేస్ కావాలంటే ఎవరు కావాలి మళ్ళీ మీకు? వాట్ ఈస్ యూజర్ ఇంటర్ఫేస్? యూజర్ అంటే నువ్వు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటర్ఫేస్? ఇంటర్ఫేస్ అంటే అర్థం ఏంటి? ప్రాసెసర్తో కనెక్ట్ అవ్వడం. నువ్వు ఎలా కనెక్ట్ అవుతావు? మామూలు డైరెక్ట్గా ప్రాసెసర్కి ఒక హార్డ్వేర్తో కనెక్ట్ కావాలంటే వాట్ ఇస్ ద లాంగ్వేజ్? మీరు ఏం వాడాలి యూజువల్గా? మెషిన్ లాంగ్వేజ్లో వాడింటారు. సో మెషిన్ లాంగ్వేజ్ అందరికి వచ్చిందే కదా. సో వీ రిక్వైర్డ్ ఏ కన్వర్టర్ లైక్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ which give access to as a user interface. మీకు యూజర్ ఇంటర్ఫేస్ కూడా ఇస్తుంది. అర్థం? సో ఇప్పుడు మీరు యాజ్ ఇట్ ఈస్ కంప్యూటర్ కొనుక్కున్నారు, మీకు ఎవరికి ఉపయోగపడదు. ఎందుకు? కంప్యూటర్ ఆన్ చేస్తే మీకు ఏమొస్తుంది? బ్లడ్గా స్క్రీన్ కనబడుతుంది. అప్పుడు వెంటనే మీరు కంప్యూటర్ వాడాలని ఏం చేయాలి? యూజువల్గా దాన్ని ఏం ఇన్స్టాల్ చేయాలి? ఓఎస్ ఇన్స్టాల్ చేయాలి. ఓఎస్ అనేది ఎందుకంటే ఆ కంప్యూటర్ అనే హార్డ్వేర్ మొత్తాన్ని మీరు వాడుకోవాలి, దాంతో కమ్యూనికేట్ అవ్వాలి, దాంట్లో సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే కూడా ఫస్ట్ థింగ్ ఏం కావాలంటే ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు మొబైల్ ఫోన్ కూడా అంతే. మీకు యాక్చువల్గా మీరు మొబైల్ ఫోన్ కొనుక్కుంటే వాళ్ళు ఆల్రెడీ ఆండ్రాయిడ్ ఇన్స్టాల్ చేస్తున్నారు, ఏదో ఇన్స్టాల్ చేస్తున్నారు కాబట్టి ఓఎస్ ఇస్తున్నారు కాబట్టి మీరు దాన్ని వాడిస్తున్నారు డైరెక్ట్గా. ఓఎస్ వాడు ఇన్స్టాల్ చేయడం మొత్తం ఫోన్ కొనుక్కుంటే చైనా నుంచి డైరెక్ట్గా ఫోన్ వచ్చి మీకు ఓఎస్ ఉండదు. పార్ట్స్ అని ఉంటాయి. పార్ట్స్ అని క్లిక్ చేసుకుని ఆన్ చేస్తే మీకు వచ్చేస్తుంది మొత్తం? రాదు. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే ఓఎస్ని మళ్ళీ రీబూట్ చేస్తారు, రీఇన్స్టాల్ చేస్తారు, చేస్తుంటారు కదా. So it is an operating system. That is the first software that to be installed in a hardware to make it access. Okay na? So OS kuna responsibility enti? OS kuna responsibilities, main responsibility processor ni manage cheyadam. Okay na? Memory ni manage cheyadam. Next user interface ki meeku access cheyadam. Ante deen meeda mala meer apps install chestunnaru. Mobile vallu ichcharu వదిలేస్తారా మీరు? మళ్ళీ యాప్స్ అన్ని ఇన్స్టాల్ చేస్తుంటారు. వాటన్నిటిని ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఎవరు చూసుకుంటారు? ఓఎస్ చూసుకుంటారు. అరే బాబు, మామూలుగా మీరు ఆలోచించండి. కంప్యూటర్ ఇప్పుడు సెల్ ఫోన్ మీకు అన్నీ చేసి పెడుతున్నాను, మీకు అర్థం కావట్లేదు. ఒకవేళ ఇప్పుడు యాప్స్ లేకపోతే మీరే ఒక ఫోటోని ఎడిట్ చేయాలంటే, దాంట్లో ప్రోగ్రామింగ్ చేయాలంటే డైరెక్ట్గా హార్డ్వేర్ ఎంత కష్టం మీకు. ఇప్పుడు మీకు ఫేస్ని ఎడిట్ చేయాలనుకున్నాను అనుకోండి పెయింట్లో. సో మామూలుగా పెయింట్ ఎడిట్ మామూలు ఫోటోని ఎడిట్ చేయాలంటే యూజువల్గా ఏంటి? అదే ప్రోగ్రామింగ్ చేయాలి కదా, ప్రాసెస్ చెప్పాలి కదా. చెప్పాలంటే ఒక మెషిన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలా, చేయాలా. బట్ ఇప్పుడు ఎలా చేస్తాను మీరు? జస్ట్ అలా ఒక క్రాప్ చేయాలనుకోండి, కట్ చేయాలనుకోండి, జస్ట్ మీరు సెట్టింగ్స్కి వెళ్ళి ఫోటోని ఎడిట్ అని కొట్టేసి క్రాప్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే కట్ అయిపోతారు. ఇమాజిన్ ఇఫ్ దెర్ ఇస్ నో సాఫ్ట్వేర్ మీకు ఇమాజిన్ సాఫ్ట్వేర్ లేదనుకుంది. అప్పుడు ఒక ఫోటోని కట్ చేయాలంటే ఎంత కష్టం. మామూలుగా దాని ప్రాసెస్ నువ్వే కదా చెప్పుకోవాలంటే కట్ చేయాలంటే దాన్ని ఏ డైమెన్షన్లో, ఏ లొకేషన్లో ఉందో, ఎక్కడ ఉందో, దాన్ని ఎట్లా కట్ చేయాలో ఇదంతా ఇన్ఫర్మేషన్ ప్రోగ్రామింగ్ లాగా మీరే చెప్పాలి కదా ప్రాసెసర్కి కదా. సో అదంతా తగ్గించింది ఎవరు? ఆ వర్క్ అంతా మీకు ఓఎస్ కాదు. ఓఎస్ పైన ఎవరు? సాఫ్ట్వేర్. సో బేసిక్గా మీకు ఇప్పుడు ఎలా ఉంటుంది? లోపల హార్డ్వేర్, ఫైనల్గా ప్రాసెసర్ ఇక్కడ ఉంటుంది హార్డ్వేర్. దీనిపైన మనం ఓఎస్ అనేది ఇన్స్టాల్ చేస్తాం, ఆపరేటింగ్ సిస్టమ్. దీనిపైన మనం సాఫ్ట్వేర్స్ రాసుకుంటాం, సాఫ్ట్వేర్స్ ఇక్కడ రాసుకుంటాం. దీనిపైన మనం యూజర్ ఇంటర్ఫేస్ ఇక్కడ నుంచి ఉంటాం. అంటే నువ్వు ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ అనే దాన్ని వాడతావు, ఫోటోస్ ఎడిట్ అని. ఇప్పుడు ఓఎస్ సాఫ్ట్వేర్ ఎవరికి చెప్తుంది? ఓఎస్ ఎవరికి చెప్తుంది? హార్డ్వేర్ చెప్తుంది. మళ్ళీ హార్డ్వేర్ నీకు కావాల్సిన ఫోటోని క్రాప్ చేసి పెట్టేసి మళ్ళీ నీకు కనపడాలి కదా స్క్రీన్లో. ఇది మళ్ళీ ఓఎస్ ఇస్తుంది. ఓఎస్ వచ్చి సాఫ్ట్వేర్ ఇస్తుంది, సాఫ్ట్వేర్ వచ్చి యూజర్ ఇంటర్ఫేస్ అంటే మీకు ఇస్తుంది యూజర్ ఇంటర్ఫేస్. ప్రతి స్టెప్ మీరు ఏం చేస్తున్న మొబైల్లో గేమ్స్ అని ఏమన్నా కూడా దాన్ని ఎవరు తీసుకెళ్తారు? ఫస్ట్ లోపల యాప్. సాఫ్ట్వేర్ అంటే మీ ఉద్దేశం మొబైల్లో యాప్స్. ఆ యాప్స్ ఎవరితో కమ్యూనికేట్ అవుతాయి? యూజువల్గా ఓఎస్తో కమ్యూనికేట్. ఓఎస్ మళ్ళీ ఎవరికి ఇస్తాయి? హార్డ్వేర్. అలా సో అందుకే ఒక్కోసారి మనం ఇప్పుడు ఆల్రెడీ ఓఎస్ ఎక్కడైనా హార్డ్వేర్ ఎవరికైనా బిజీగా ఉండదు అనుకో, మీరు ఒకసారి కొన్ని యాక్టివిటీ చేసేటప్పుడు డైరెక్ట్ మీకు మొబైల్ హ్యాంగ్ అయిపోతుంది. మీరు అందుకని ఎప్పుడైనా హార్డ్వేర్ ప్రాసెసర్ ఎంత వాడుతున్నారు, ఏ యాప్స్ ఉన్నాయి, ఇవన్నీ అప్పుడు మనం యూజువల్గా ఏం చేస్తాం? యూజువల్గా ఎప్పుడైనా సరే హ్యాంగ్ అయిపోతే మొబైల్ వాటి సింప్లెస్ట్ సొల్యూషన్ రీబూట్, రీఇన్స్టాల్ చేస్తాం, ప్రెస్ చేస్తాం. అప్పుడు ఏంటి? మొత్తం ప్రాసెసర్ హార్డ్వేర్ క్లియర్ అయిపోతుంది, మొత్తం ఓఎస్ క్లియర్ అయిపోతుంది. అప్పుడు ఫ్రెష్ స్టార్ట్. ఆల్ కంప్యూటర్ మొబైల్ ప్రాబ్లమ్స్ కి 90% ఆఫ్ ద సొల్యూషన్ ఇస్ ఎప్పుడో ఏం జరిగినా రీబూట్.
రీబూట్ చేస్తే అన్ని ప్రాబ్లమ్స్ సమస్య అవుతాయి. అర్థమైనా? ఓఎస్ అంటే అర్థమైందా? వాట్స్ ఓఎస్? మీకు ఈ లేయర్లో ఉంటుంది హార్డ్వేర్కి, నెక్స్ట్ లెవెల్ ఈస్ ఓఎస్. అంటే సార్ ఇప్పుడు ఓఎస్ అంటే సాఫ్ట్వేర్ అన్నారు, యాప్స్ అన్న సాఫ్ట్వేర్ అన్నారు, రెండు మీకు కన్ఫ్యూజ్ అవుతుంది సార్. సో ఇక్కడ ఏంటంటే ఈ ఓఎస్ వచ్చి ఎవరితో కమ్యూనికేట్ అవ్వాలి? ఫిజికల్గా హార్డ్వేర్తో కనెక్ట్ అవ్వాలి, ఈ పక్క ఎవరితో కనెక్ట్ అవ్వాలి? సాఫ్ట్వేర్ కనెక్ట్. సో అందుకే దీనికి కొత్త నేమ్ పెట్టాం, ఈ ఓఎస్ తీసుకోవాలి ఫర్మ్వేర్ అని పెట్టాం. అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వగానే ఉన్నా అంటే పైన ఏమో సాఫ్ట్వేర్తో కమ్యూనికేట్ అవుతుంది, కిందేమో హార్డ్వేర్. అదే ఈ సాఫ్ట్వేర్ అయితే పైన ఎవరితో కమ్యూనికేట్, కింద ఎవరితో కమ్యూనికేట్ అవుతుంది? ఓఎస్ తో కమ్యూనికేట్. పైన ఎవరితో కమ్యూనికేట్ అవుతుంది? యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ అంటే మన మనిషి, మనం డైరెక్ట్గా వాడేవారు. సో దీన్ని సాఫ్ట్వేర్ అంటాం. సో ఇన్ డెఫినేషన్ సాఫ్ట్వేర్ అంటే యూజర్ ఇంటర్ఫేస్ కి ఓఎస్ మధ్యలో ఉన్నదాన్ని సాఫ్ట్వేర్ అంటాం ఇన్ డెఫినేషన్. అదే కానీ ఓఎస్ అంటే ఇన్ బిట్వీన్ సాఫ్ట్వేర్ కి హార్డ్వేర్ మధ్యలో ఉంటుంది. అందుకే దాన్ని కొత్త నేమ్ ఇంట్రొడ్యూస్ చేశాను, కాల్డ్ యాస్ ఫర్మ్వేర్. సో ఫర్మ్వేర్ ఇంజనీర్కి ఏం తెలియాలి? యూజువల్గా హార్డ్వేర్ ఎలా ఉంటుంది, దాంట్లో మెమరీ ఎలా ఉంటుంది, మెమరీ ఎలా అరేంజ్ అవుతుంది. ఎందుకంటే వాడే కదా మెమరీతో మాడేది. అర్థమవుతా? ఇప్పుడు లోపల మెమరీ కార్డు ఉంది, మీకు ఒక ర్యామ్ మెమరీ కార్డు ఇలా గదులు ఉన్నాయి అంటే మెమరీ ఎలా అలొకేట్ అవుతుంది, లోపల మెమరీ ఎలా రిమూవ్ చేయాలి. ఆల్రెడీ నువ్వు ప్రోగ్రామ్ రాసావు, దాంట్లో మెమరీలో ఉంది డేటా, అది రిమూవ్ చేసి కొత్త దానికి ఇవ్వాలి. ఇదంతా ఎవరు చూసుకోవాలి? యాక్చువల్గా ఫర్మ్వేర్ ఇంజనీర్ చూసుకోవాలి. ఫర్మ్వేర్ ఇంజనీర్ అంటే ప్రాసెసర్లో ఆల్రెడీ ఒక ఎడిషన్ ప్రోగ్రామ్ చేస్తుంది కదా, మీరు వెంటనే సబ్ట్రాక్షన్ ప్రోగ్రామ్ ఇచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రాసెసర్ రెండు మీరే ఇచ్చారు. బట్ దీనికి ఏం చేయాలనే ఇంపార్టెన్స్ ఎవరు ఇచ్చుకోవాలి? మళ్ళా ఓఎస్. సో మోర్ రెస్పాన్సిబిలిటీస్. ఎప్పుడు కూడా ఫర్మ్వేర్ ఇంజనీర్ ఒక మైండ్ సెట్ ఎప్పుడు ఎలా ఉండాలంటే హౌ టు యూటిలైజ్ మెమరీ పర్ఫెక్ట్లీ, హౌ టు గివ్ ప్రయారిటీ. ఆల్రెడీ ఒక టాస్క్ చేసేటప్పుడు ఎలా చేయాలి, ఒక టాస్క్ అయిపోయిన తర్వాత దాన్ని ఇప్పుడు మనమే ఒక ఎగ్జామ్ రాసాం అనుకోండి, ఒక అర్ధగంట సేపు మైండ్ ఏదో ఉంటుందా లేదా ఆ ఎగ్జామ్ రిలేటెడ్ కాదు. మళ్ళీ రెండో రోజు మనకి ఎగ్జామ్ మర్చిపోతాం మొత్తం. ఫస్ట్ ఇమీడియట్గా ఒక పని అయిపోయిందంటే మన మెమరీలో ఆ లాస్ట్ పని యొక్క ఇమేజ్ ఉంటాయి లేదా. అట్లా ఇక్కడ కూడా ఒక హార్డ్వేర్ ఒక పని చేసేయండి, దాని లోపల చాలా డస్ట్ ఉంటుంది. పని అయిపోయాక కూడా చాలా డస్ట్బిన్ చాలా ఉంటుంది. అదంతా ఎవరు జంక్ అంటారు, దాన్ని జంక్ డేటా. ఆ జంక్ అంతా ఎవరు రిమూవ్ చేయాలి? సో అందుకని మార్కెట్లో ఫర్మ్వేర్ ఇంజనీర్కి హైయెస్ట్ శాలరీ ఇస్తారు, చాలా ఎక్కువ శాలరీ ఇస్తారు. బేసిక్ శాలరీ 12-13 lakhs ఇస్తారు. ఎప్పుడు కూడా మీరు ఒక కంపెనీకి వెళ్ళారంటే ఫర్మ్వేర్ ఇంజనీర్ ఇద్దరు ఉంటారు, బట్ ఒక్కొక్కరు ప్యాకేజ్ 30 లక్షలు ఉంటుంది. సాఫ్ట్వేర్లు చాలా మంది ఉంటారు. మీరు ఇప్పుడు ఏదైతే జావా, పైథాన్, సి ప్రోగ్రామింగ్ ఇవన్నీ చేస్తున్నారో దిస్ ఆల్ కమ్స్ అండర్ సాఫ్ట్వేర్స్. సో సాఫ్ట్వేర్ కన్నా బెస్ట్ ఇంజనీర్ యూజువల్గా ఫర్మ్వేర్ ఇంజనీర్. సో అసలు మీకు యూజువల్లీ ఫర్మ్వేర్ డొమైన్లోకి ఎక్కువ మంది వెళ్ళరు. ఎందుకంటే ఆ మెమరీ మేనేజ్మెంట్, ఆ స్టాక్లు, క్యూలు ఇరిటేటింగ్ ఉంటాయి, మామూలుగా ఉంటుంది. బట్ ఓపిక్గా కూర్చొని నేర్చుకున్నాడంటే ఇప్పుడు ఈ మోస్ట్ ఇరిటేటింగ్ ఉన్న చోట మన జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ మంది రావాలి. అందరు సింపుల్గా ఉన్న చోట ఏమవుతుంది? ఎక్కువ మంది ఎట్లా కాంపిటీషన్ జరుగుతుంది. అంతే సింపుల్. రోడ్ నీట్గా ఉన్నది ఎక్కువ మంది ఎట్లా పోతారు, ఆడ ముందు ఎంత ఉన్నాయనుకోండి రిస్క్, కానీ రిస్క్ చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. సో ఫర్మ్వేర్ ఇంజనీర్స్ మోర్ వాల్యూ, చాలా వాల్యూ ఉంటుంది. అండ్ కనీసం 10 ఏళ్ళు 12 ఏళ్ళు పనిచేసే తప్ప కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆఫ్ హార్డ్వేర్ ఎలా వాడుకోవాలి అంత రాదు. సో ప్రతి కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ 10 మంది ఉంటే ఫర్మ్వేర్ ఇంజనీర్స్ ఒక 2-3 ఉంటారు. ఓకే, దిస్ ఇస్ ద ఫర్మ్వేర్. సో దీంట్లో VMware, ఫర్మ్వేర్ చాలా వచ్చాయి. ఇవన్నీ విషయం మీకు అంత అవసరం లేదు. ప్రస్తుతానికి ఎంబెడెడ్ సిస్టమ్స్లో కూడా ఇలానే ఉంటుంది. ఎంబెడెడ్ సిస్టంలో మెయిన్ కాన్సెప్ట్ కింద హార్డ్వేర్, దానిపైన ఓఎస్, దానిపైన సాఫ్ట్వేర్, దానిపైన యూజర్ ఇంటర్ఫేస్. క్లియర్? ఇంత రాసుకోండి.